యోబుకు ఎవరున్నారు? భార్య ఉంది కదా. యోబుకు భార్య ఉంది. యోబు భార్య ఏమంటుంది? యోబు, నీ భక్తి జీవితం ఏమిటి, నీ యొక్క సాక్ష్య జీవితం ఏమిటో ఆలోచన చేసుకో. నువ్వు యథార్థతను వదిలి దేవుని దూషించి ఇంకా మరణంగా అని చెప్పి భర్తకు సలహా ఇచ్చింది. ఈనాడు ఉన్నారా భర్తలను దూషించే స్త్రీలారా? ఎవరైనా ఉన్నారా? ఆలోచన చేసుకునండి. మీ భర్తను దూషణ మాటలకు గురి చేయవద్దండి. అందుకే స్త్రీలు నోటిని కాపాడుకోవాలి, సాక్ష్య జీవితాన్ని కాపాడుకోవాలి. స్త్రీల యొక్క జీవితం చాలా ప్రాముఖ్యమైనటువంటిది. అందుకే స్త్రీలు మాట్లాడే మాట పురుషునికి బాధ కలిగించినప్పుడు, నొప్పి కలిగించినప్పుడు వాడు ఏం చేస్తాడు? ఆ నాలో చిత్తముగా ఏమైపోతాడు?